యేసుప్రభు వారు కలువరిశిలలో పలికిన 7 మాటల్లో అనేకమైన మాటలు, 7 మాటల మీద యేసుప్రభు వారు చివరిసారి యేసుప్రభు వారు తన కలువరిశిలలో ఉన్నప్పుడు తన జీవితంలో తన బ్రతుకున్నప్పుడు మాట్లాడిన మాటలు సంఘానికి ఎంతో ఆదరణ కలిగించే మాటలు. దేవుని స్తోత్రం. అయితే 2019 ఫిబ్రవరి 14వ తారీఖున ఏంటంటే భారతదేశానికి బ్లాక్ డే అంటారు. ఎందుకు? జమ్మూ కాశ్మీర్లో ఏంటంటే 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు, అంటే యుద్ధం చేసే జవాన్లు, వాళ్ళ యొక్క వ్యాన్ మీద వెళ్తుంటే ఏం జరిగింది? టెర్రరిస్ట్ అటాక్ జరిగి బాంబు పేలిపోవడం వల్ల 40 మంది ప్రాణాలు కోల్పోయారు. దాన్ని భారతదేశం జీర్ణించుకోలేని విషయం, భారతదేశానికి పెద్ద లోటు. భారతదేశ సెక్యూరిటీకి కానివ్వండి, గవర్నమెంట్కి కానివ్వండి, భారతదేశ ప్రజలకు కానివ్వండి ఒక అవమానకరమైనది, జీర్ణించుకోలేని విషయం కనుక దాన్ని భారతదేశ చరిత్రలోనే బ్లాక్ డేగా ప్రకటించారు. అంటే అటువంటి దినం భారతదేశంలో ఇప్పటి వరకు ఎటువంటి జరగలేదు. చీకటి దినం, గట్టిగా మాట్లాడాలంటే చీకటి దినం. భారతదేశం అంత గొప్ప నష్టాన్ని ఎప్పుడు చూడలేదు. ఆస్తి నష్టం చూడొచ్చాము కానీ ప్రాణ నష్టం అనేది చాలా విలువైంది కనుక దాన్ని ఏం చేసాం మనం? బ్లాక్ డే, చీకటి దినంగా ప్రకటించాం. ఇలాగే అమెరికాకి వెళ్తే కనుక అమెరికాలో కూడా సివిల్ వార్ జరిగినప్పుడు దగ్గరగా ఒక పార్లమెంట్ని కాల్ చేసిన తర్వాత అక్కడ కూడా అనేక మంది ప్రాణ నష్టం జరిగింది. తర్వాత ఒసామా బిన్ లాడెన్ అనే టెర్రరిస్ట్ ఉంటాడు, చాలా ప్రపంచాన్ని గడగడలాడించాడు. 2001లో ఆయన ఏంటంటే ఒక ఫ్లైట్ని హైజాక్ చేసి దాన్ని అలా తీసుకెళ్ళిపోయి ఫ్లైట్ని, అంటే గాల్లో ఉన్నప్పుడే దాన్ని మొత్తం అంతా లోపల ఉన్న టెర్రరిస్టులు అందరు గన్నులు పట్టుకొని ఏంటంటే దాన్ని ఎక్కడ ల్యాండ్ చేయనివ్వకుండా గాల్లో ఉన్నంతకాలం అలా తిప్పిన తర్వాత దాన్ని అలా తీసుకెళ్ళి అమెరికాలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ అని ఒక బిల్డింగ్ ఉన్నదనమాట. ఆ బిల్డింగ్లోకి ఏం చేశారు? దాన్ని బిల్డింగ్ ఎలా ఉంటే దాన్ని అలా గుద్దేశారు అనమాట. అయితే ఫ్లైట్లో ఉన్న వాళ్ళు చనిపోయారు, తర్వాత బిల్డింగ్లో ఉన్న వాళ్ళు చాలామంది చనిపోయారు. ఆస్తి నష్టం పక్కన ఉంచండి కానీ ప్రాణ నష్టం ఎక్కువ జరిగింది. ఇప్పటికీ 2001 సెప్టెంబర్ 11 అంటే కనుక ఇప్పటికీ అమెరికా ప్రజలు భయపడతారు, ఆ రోజును మర్చిపోరు. ఈ రోజున కూడా వాళ్ళు ఏం చేశారు? ఒక బ్లాక్ డేగా గుర్తించుకుంటారు. ప్రతి దేశానికి వారి జీవితంలో, వారి దేశపు చరిత్రలో మరిచిపోలేనిది, కోల్పోలేని ప్రాణ నష్టం కూడా జరిగింది. దాన్ని ఏమన్నారు? అందరూ బ్లాక్ డే అన్నారు. మరి ప్రపంచానికి కూడా బ్లాక్ డే అని ఉందండి. ప్రపంచానికి కూడా బ్లాక్ డే అని ఉందా? ఒక దేశానికి, ప్రతి దేశానికి ఒక బ్లాక్ డే ఉంటుంది కానీ ప్రపంచం అంతటికి కూడా ఒక బ్లాక్ డే ఉంది. ఏంటది? యేసుప్రభు వారు సిలువ వేసినప్పుడు కలువరి సిలువలో గుడ్ ఫ్రైడే అయినా ప్రపంచం అంతటికి బ్లాక్ డేగా ప్రపంచం గుర్తించింది. ముందు మనుషులు గుర్తించడం కంటే సృష్టి గుర్తించింది. దేవుని స్తోత్రం. యేసుప్రభు వారు పుట్టినప్పుడు సృష్టి ఏం చేసింది? నక్షత్రం కింద పెద్దగా కనబడి మార్గాన్ని చూపించి స్పందించింది. రాజు కుమారుడు భూమి మీదకి వచ్చాడు, సృష్టికర్త భూమి మీదకి వచ్చినప్పుడు సృష్టి ఏం చేసింది? స్వాగతించింది యేసుప్రభు వారిని. అదే సృష్టి యేసుప్రభు వారు కలువరిశిల్లో ఉన్నప్పుడు దేవునికి కుమారుడికి మధ్యన దూరం కలిగినప్పుడు, కుమారుడు సృష్టికర్త పాపిగా గుర్తింపు పొందిన తర్వాత పాపిగా ఆయన వేలాడదెట్టినప్పుడు సృష్టి ఏమైంది? అవమానపడి ఇంచుమించు 12 గంటల నుంచి 3 వరకు ఇంచుమించు ఆ ప్రాంతంలో ఏమైందంట? చీకటి కమ్ముకుంది. ఎవరు స్పందించారు? ముందు సృష్టి స్పందించింది. సృష్టి ఏం అనుకుంటుంది అంటే ఇది బ్లాక్ డే, ఇది ఒక దేశానికి మాత్రమే కాదు, ఒక ప్రాంతానికి మాత్రమే కాదు, ఒక వర్గ జనులకు మాత్రమే కాదు, కానీ సృష్టి అంతటికి ఇది ఒక బ్లాక్ డే. లోకం ఎప్పటికీ మర్చిపోని దినం ఏదైనా ఉందంటే కనుక అదేంటిది? దేవుడు పాపిగా వేలాడదీయబడ్డాడు. పవిత్రుడైన దేవుడు పాపి అనే మచ్చను ఏం చేస్తున్నాడు? ఆయన మోస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఇది ప్రపంచం అంతటికి బ్లాక్ డేగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. అయితే యేసుప్రభు వారిని దగ్గర 10ంటికి సిలువేశారని కొంతమంది అంటారు, 9ంటికి సిలువేశారని కొంతమంది అంటారు. ఏదేమైనప్పటికీ యేసుప్రభు వారిని సిలువేశారు కామన్. అయితే దగ్గరగా 12 నుంచి దగ్గరగా 3 వరకు ఆయన ఏ మాట మాట్లాడలేదు. 12కి ముందు ఏమన్నాడంటే, తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు తెలియదు కనుక క్షమింపండి, నేడు నీవే నాతో కూడా పరదేశంలో ఉంటావు, తల్లి ఇదిగో నీ కుమారుడు అని చెప్పాడు. కానీ 12 నుంచి 3 వరకు యేసుప్రభు వారు ఏం మాట్లాడలేదు. మరి ఏం చేస్తున్నారంటే యేసుప్రభు వారు అంటే మేబీ ప్రార్థన చేసుకుంటూ ఉండుండొచ్చు, తండ్రితో మాట్లాడుతూ ఉండుండొచ్చు. వెంటనే 3 గంటలు అయినప్పుడు చూద్దాం ఒకసారి మత్తయి సువార్త 27వ అధ్యాయం. ఇప్పటికీ ఆయన 3 మాటలు మాట్లాడేసిన తర్వాత 4వ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయం 45 నుంచి చదువుదామండి. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు, ఎన్ని మధ్యాహ్నం ఎప్పుడు మొదలవుద్దండి మనకి? 12 గంటల నుంచి ఇంచుమించు 3 వరకు ఏం మొదలుకుందంటే అక్కడ మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటా చీకటి కమ్మెను. సృష్టి ఏం చేస్తుంది? ఇప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకుంటుంది. సృష్టి దేవుని యొక్క ప్రణాళికే. దేవుడు పాపంగా వేలాడదీయబడుతున్నప్పుడు సృష్టి స్పందించడం మొదలు పెడుతుంది మొదటగా. అయితే తర్వాత ఇంచుమించు 3 గంటలు అయినప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేకవేసి ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడనాడితివని అర్థము. దేవుని స్తోత్రం. మాట ఏంటండి? యేసుప్రభు వారు సిలువలో పలికిన 4వ మాట ఏంటంటే నా దేవా నన్ను ఎలా చేయి విడనాడితివి అనే మాట పలికాడు. ఎందుకు ఈ మాట పలికాడు? యేసుప్రభు వారు గెత్సేమనే తోటలో ఆవేదన కలిగి ప్రార్థన చేశారు. చెమట చొక్క ఎలా పడింది అన్నాడు? రక్తం వలె కారింది. అంత ఆవేదన గుండా ఎందుకు వెళ్ళాడంటే యేసుప్రభు వారికి ఒక మాట కంపల్సరీ బాగా చెప్తానండి, ఇది జ్ఞాపకం ఉంచుకోండి.
యేసు ప్రభు 100% దేవుడై ఉన్నాడు, 100% మానవుడై ఉన్నాడు. మానవుడిగా ఆయన పొందాల్సిన ఇబ్బందులు పొందాడు, ఆకలి కొన్నాడు, దాహం కొన్నాడు, అలసిపోయాడు, దెబ్బలు తిన్నాడు, బాధను అనుభవించాడు, మరణం అనుభవించాడు. ఇది మనుషుల తరంగా మనిషిగా ఉన్న యేసు ప్రభువారు చేసింది. అదే ఆయన దేవుడిగా కూడా ఉన్నాడు. ఎప్పుడెప్పుడు దేవుడిగా ఉన్నాడు కాబట్టి అద్భుతాలు చేశాడు. దేవుడిగా ఉన్నాడు కాబట్టి ఏమన్నా మరణించడానికైనా మళ్ళీ తిరిగి లేగడానికైనా నాకు అధికారం ఇవ్వబడింది. మరణం మీద ఏమైంది? నాకు అధికారం పొందుకుని. అందుకని మరణించిన వారిని ఆయన ఏం చేశాడు? తిరిగి లేపాడు. ఆయనకి అధికారం ఇవ్వబడింది. దేవుని స్తోత్రం. అయితే అద్భుతాలు అనేవి దేవుడు తనను తాను తృప్తిపరచుకోవడానికో లేదంటే తనను తాను కొరకు చేసుకోవడానికో ఆయన చేయలేదు. ఇదే యేసు ప్రభువారు శోధనలు ఎదుర్కొన్నప్పుడు, మత్తయి సువార్త 4వ అధ్యాయం శోధనలు ఎదుర్కొంటున్నప్పుడు ఈ రాళ్ళు రొట్టుగా చేసి తినమన్నప్పుడు ఆయన తినలేడా? ఆయన వల్ల కాదా? అప్పుడు ఇంకా ఆయన దేవుడు కాదా అంటే తినగలడు. మరి అదే యేసు ప్రభువారు 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి పంచిపెట్టాడు? 5,000 మందికి పంచిపెట్టాడు. అదే యేసు ప్రభువారు సమరయ స్థితితో నేను జీవజాలను ఎత్తానన్నాడు. అదే యేసు ప్రభు కలువరిసినప్పుడు నాకు దాహం ఎత్తని అడుగుతున్నాడు. అంటే మానవుడిగా కనబడుతున్నాడో దేవుడిగా కనబడుతున్నాడో? దేవుడిగా తను చేయవలసిన అద్భుత కార్యాలని ప్రజల కొరకు ఉపయోగించాడు, సేవలో ఉపయోగించాడు తప్ప తన కొరకు తాను ఆకలి ఎత్తన్నప్పుడు రొట్టె ముక్కలు కావాలి, చికెన్ కావాలి ఎప్పుడు కోరుకోలేదు ఆయన. మనిషి కుమారుడు ఏ విధంగా ఇబ్బందులు పొందుతాడో దాని గుండా ఆయన వెళ్ళాడు. అట్ ద సేమ్ టైం దేవుడిగా తను చేయవలసిన పని కూడా ఏం చేశాడు? ఆయన చేసుకుంటూ వెళ్ళాడు. జ్ఞాపకం ఉంచుకోండి బాగా. అయితే ఎందుకు యేసు ప్రభు వారు దగ్గర గెత్సేమైన తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన అంత ఆవేదన కోరాడంటే గనక యేసు ప్రభు వారు పుట్టక ముందే ఆది ప్రణాళిక, యేసు ప్రభు వారు సెలువుకి వెళ్ళడం, దెబ్బలు తినడం ఇదంతా యేసు ప్రభు వారు తెలియదు అంటారా? కంపల్సరీ తెలుసు. ఆ పని నిమిత్తం కొరకే కదా ఆయన పంపబడ్డాడు. ఆయన మరణించడానికే పంపబడ్డాడు. దేవుని స్తోత్రం. అయితే గమనించండి, యేసు ప్రభు వారు చిన్నప్పటి నుంచి ఈ సిలువలో ఆయన పొందుకునే శ్రమల గురించి ఆయనకు తెలియదా అండి? మళ్ళీ గెత్సేమనే తోటలోకి వెళ్ళిన తర్వాత ఎందుకంత ఆవేదన కలిగి ప్రార్థన చేశాడు? ఎందుకంత ఇబ్బంది పొందుతూ, ఎందుకంత ఒత్తిడికి లోనవుతూ, చెమట రక్తం బిందు వలె పాడే అంత ఒత్తిడిగా ఎందుకు ప్రార్థన చేశాడంటే ఆయనకు తెలియదా అండి? అంటే చాలామంది ఏమంటామంటే ఆ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు ప్రభు అంటే దాని అర్థం ఏమంటారు? చాలామంది యేసు ప్రభువుని కొడతారు, యేసు ప్రభువుని అవమానిస్తారు. డెఫినెట్లీ అది ఉంది. కానీ దానికంటే ముఖ్యమైనది ఏంటంటే తండ్రికి కుమారుడికి మధ్య జరగబోయే ఎడబాటు ఏదైతే ఉందో దాన్ని ఏం చేయలేకపోతున్నాడు యేసు ప్రభువారు? తట్టుకోలేకపోతున్నారు. 10వ తరగతి జాయిన్ అయినప్పుడే నాకు 10th క్లాస్ పరీక్షలు ఉంటాయని నాకు తెలీదా? పబ్లిక్ ఎగ్జామ్ ఉంటుందని నాకు తెలీదా? కానీ మొదటి నుంచి నేను బాగానే ఉంటాను. ఎగ్జామ్స్కి వచ్చేటప్పటికల్లా నా యొక్క యాటిట్యూడ్ ఏమవుద్ది? మారుద్ది. అప్పటి వరకు పుస్తకం పట్టుకోండి నేను, అప్పటి వరకు స్కూల్ అంటే నెగ్లెక్ట్ చేసేది నేను, ఇప్పుడు వెళ్ళడం మొదలు పెడతాను. నాకు తెలీదా ముందు అంటే కనుక? నాకు ముందే తెలుసు. దాని దగ్గరికి వచ్చే కొలది ఆ రోజును బట్టి, ఆ టెన్షన్ బట్టి ఎలా ఉంటుందో పేపర్, ఎలా రాయాలో పేపర్, దాన్ని ఎలా పూర్తి చేయాలని మానవుడిగా నేను పొందుకుంటాను, టెన్షన్ పొందుకుంటాను. ఇప్పుడు యేసు ప్రభు వారు దేవుడిగా ఏమేమి జరుగుతాయో అన్నీ ఆయనకు తెలుసు. మనిషిగా దగ్గర పడే కొలది, సమయం దగ్గర పడే కొలది ఇప్పుడు ఆయన ఏం గ్రహించున్నాడో, నేను మరణించడం మాత్రమే కాదు కానీ ఇక్కడ మధ్యలో ఏమవుతుంది? దేవునికి నాకు మధ్యన ఎడబాటు కలుగుతుంది. ప్రభా, నీ నామం నిమిత్తం అవమానం పొందుతాను, పరిచర్యలో 3.5 సంవత్సరాలు పరిచర్య చేస్తాను, శోధనలు ఎదుర్కొంటాను, ఇబ్బందులు ఎదుర్కొంటాను, 100 సార్లు కాబట్టి ఉమ్మివేయబడతాను, కాబట్టి 500 సార్లు కొళ్ళ దెబ్బలు తింటాను. నన్ను ఎంత అవమానించినా పర్లేదు, ఎంత భారం నా మీద మోసినా పర్లేదు, ఎన్ని అవమానాలు కూడా నన్ను లాక్కెళ్ళినా పర్లేదు, నన్ను ఎంతమంది దూషించినా పర్లేదు, కానీ నేను ఎన్ని భరిస్తాను. కానీ నేను భరించలేదంటూ ఏదైనా ఉందంటే గనక నీకు నాకు మధ్యలో వేరుపాటు ఏదైతే ఉందో అది నేను భరించలేను ప్రభా. అందుకనే ఈ పాత్ర నా యొద్ద నుంచి తొలగించు, అది కూడా నీ చిత్తమైతేనే. ఇప్పుడు నేను మరణించడంలో రక్షణ కలుగుతుందంటే, నీకు నాకు ఎడబాటు కలగడం వల్లే ప్రజలకు రక్షణ వెళ్తుందంటే గనక అది పొందడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. యేసు ప్రభు వారు గెత్సేమనే తోటలో ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటా ముందుగానే ప్రార్థన చేయడం కనబడుతుంది. 3 సార్లు ప్రార్థన చేశాడు. 3 సార్లు దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుడు కుమారుడితో మాట్లాడుతున్నాడు, కుమారుడు దేవునితో మాట్లాడుతున్నాడు. ఇలా వచ్చేస్తే యేసు ప్రభు వారు 3ంటికి మెట్ట మధ్యాహ్నం 3ంటికి చీకటి కమ్ముకుంది అంత చుట్టూరు. ఈ టైంలో మనుషుల పాపం అంతా ఆయన భుజాల మీదకి వచ్చినప్పుడు ఆయన ఎలా కనబడుతున్నాడు? ఇప్పుడు దేవునికి పాపాత్ముడు కనబడుతున్నాడు. 3ంటికి యేసు ప్రభు వారు భుజాల మీదకి సర్వమానవాళి పాపం ఆయన భుజాల మీద వేలాడుతున్నప్పుడు అప్పటి వరకు దేవునికి కుమారుడికి ఎప్పుడు ఏం కలగలేదు? ఎడబాటు కలగలేదు. పరిచర్యను మొదలుకొని యేసు ప్రభు వారు కలువరి సిలువలో 2 గంటల 59 నిమిషం వరకు ఏం చేశాడంటే తండ్రిని ఎప్పుడు విడిచిపెట్టలేదు. మొదటిగా తండ్రిని వెతికాడు, పరిచర్యలోకి రావడానికి ముందు తండ్రిని వెతికాడు, సిలువలో వేలాడిన తర్వాత తండ్రిని వెతికాడు. యేసు ప్రభు వారు శోధనలో అలసిపోయిన తర్వాత 40 దినాలు ఉండి శోధనలో ఉండి అలసిపోయిన తర్వాత దేవుడు ఎవరిని పంపించాడు బలపరచడానికి? దూతలను పంపించాడు, బలపరిచాడు వారిని. గెత్సేమనే తోటలో కంటే ముందు గెత్సేమనే తోటలో ఆయన ఒకసారి ప్రార్థన చేయలేదండి,
అనేకమైన సార్లు తరచూ వీలైనప్పుడల్లా ఏం చేశాడు ఆయన? గెత్సెమనే తోటలోకి వెళ్ళి ప్రార్థన చేశాడు. యోహాను సువార్తలో ఉంటుంది మనకి ఇది. యోహాను సువార్తలో గెత్సెమనే తోటలోకి వెళ్ళి ఆయన ప్రార్థన చేసినప్పుడు తండ్రి ఏం చేస్తున్నాడు? అక్కడ ఆయనతోటి మాట్లాడుతున్నాడు, తండ్రిని నమ్మకం ఎత్తున్నాడు. ఇప్పుడే అలసిపోకూడదు, ఇంకా ఎంత ఉంది మనకి? ఇంకా చాలా ఉంది. మానవుడిగా ఉన్న యేసు ప్రభు వారికి నమ్మకం ఇస్తున్నాడు దేవుడు, బలపరుస్తున్నాడు. దేవుడు కదా, ఆయనకి బలపరచాలంటే అట్ ద సేమ్ టైం ఆయన ఎలా ఉన్నాడు? మనిషిగా ఉన్నాడు. అందుకని ఏమంటే పరిచర్య శోధనలు ఎదుర్కోగానే అప్పుడే అలసిపోకూడదు యేసు ప్రభు. మనం ఎక్కడికి వెళ్ళాలి? ఇంకా సిలువుకి వెళ్ళాలి, అవమానాలు పొందాలి, దెబ్బలు తినాలి, అబ్బో చాలా ఉంది ఇంకా. కాబట్టి ఇంకా ఏం చేస్తున్నాడు? ఇక్కడ దూతలు పంపించి నమ్మకం ఎత్తున్నాడు, బలపరుస్తున్నాడు. గెత్సెమనే తోటలో ప్రతిసారి ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడల్లా మళ్ళీ ఏం చేస్తున్నాడు? దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు, అంటే బలపరుతున్నాడు. పరిచర్య మొదలైన కాడ నుంచి యేసు ప్రభు వారు సిలువులో వేలాడిన తర్వాత 2:59 వరకు తండ్రిని కుమారుడు కానీ కుమారుడిని తండ్రి కానీ విడిచిపెట్టలేదు. ఇద్దరు ఎలా ఉన్నారో? ఒకే మాట మీద, ఒకే ఆత్మ మీద, ఒకే చిత్తం ఎలాగైనా సరే నెలవేర్చాలన్న బలం సంకల్పం కలిగి ఉంటే దగ్గరికి 3 జరిగిన విషయం ఏంటంటే, మానవాళి పాపం అంతా యేసు ప్రభు వారు భుజాల మీదకి వచ్చినప్పుడు వెంటనే తండ్రి ఏం చేశాడు? కుమారుడిని చేయి విడిచిపెట్టాడు. అప్పుడు అన్నాడు యేసు ప్రభు వారు, నా దేవా నా దేవా నన్ను ఎలా చేయి విడినాడు? ఇప్పటి వరకు పట్టుకున్నావు కదా, ఇప్పటి వరకు నేను శ్రమల్లో ఉన్నప్పుడు, నేను అలసిపోయినప్పుడు నువ్వేం చేసావు? నమ్మకం కలిగించావు, ధైర్యపరిచావు నన్ను. అసలు ఉండవలసిన సమయం ఇది. ఇప్పుడు నన్ను నువ్వు ధైర్యపరచాలి, ఇప్పుడు నువ్వు నన్ను బలపరచాలి. కానీ ఈ టైంలో ఏం చేస్తున్నావు? నన్ను విడిచెళ్ళిపోతున్నావు ప్రభు అని కుమారుడుగా మనిషి రూపంగా ఉన్న యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తుంది ఏంటంటే, నా దేవా నా దేవా నన్ను ఎలా చేయవిడని అడుగుతుంది. దేవుని స్తోత్రం. అయితే అప్పటి వరకు పరిచర్య మొదలైన కాడ నుంచి తండ్రి 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 కలువరి సిలువలో ఆయన ఉన్నప్పుడు కానీ ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ఆయన నా దేవా మా తండ్రి వీరేం చేయుచున్నారో నాకు తెలియదు కనుక వీరు క్షమింపుడి అనే మాట మాట్లాడడం కనబడుతుంది. కానీ ఇంచుమించు 3 గంటలు అయినప్పటికీ ఆయన ఏ మాటకు వచ్చాడు? నా దేవాకే నా తండ్రికి తేడా వచ్చేసింది. నా దేవాకే నా తండ్రికి తేడా వచ్చింది. మరి ఇంతకుముందు మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు? ఆయన తండ్రికి కుమారుడికి సంబంధం ఏమవ్వలేదు, అక్కడ ఇంకా అలాగే ఉంది, తెగిపోలేదు, ఎడబాటు కలగలేదు. కానీ 3ంటికి ఏమైందంటే గనక ఇద్దరికి ఎడబాటు కలిగిన తర్వాత ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా దేవా నన్ను ఎలా చేయవిడనాడుతివి. ఇప్పుడు కుమారుడికి ఇంతకు ముందున్న పరిశుద్ధత ఏమైంది? పోయింది. అప్పటి వరకు నీతి కలిగిన యేసు ప్రభు వారి యొక్క నామం ఎలా ఉంది? పాపిగా కనబడుతున్నాడు దేవునికి. కాబట్టి ఇప్పుడు ఏమన్నాడంటే నా దేవా అని సంబోధించేవాడికి వచ్చాడు ఆయన. దేవుని స్తోత్రం. అంటే ఎడబాటుకి ముందుగానే ఎరిగి యేసు ప్రభు వారు ఏం పొందుకోవడానికి ఇష్టం లేదు, ఈ పాత్ర నా యొద్ద నుంచి తొలగించి ప్రభు అంటున్నాడు. అంటే గమనించండి ప్రియమైన సంగమా, అవమానమైన పొందడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ యేసు ప్రభు వారు దేవునికి దూరంగా ఉండడానికి మాత్రం ఇష్టపడలేదు. కానీ ఈరోజు మనం సిల్లీ రీజన్స్ తోటి, లేదంటే చుట్టాలు వచ్చారనో, లేదా అనారోగ్యం పక్కన పెట్టండి, చుట్టాలు వచ్చారనో, లేదంటే ఎక్కడికో ఊరు వెళ్ళాలనో, ఫంక్షన్కి వెళ్ళాలనో, చిన్న కారణాలు పెట్టుకుని దేవుడికి ఏం చేస్తున్నాం? మనం దూరంగా ఉంటున్నాం. యేసు ప్రభు వారు తట్టుకోలేకపోతున్నాడు. అది అంటే నీకు ఎంత ఎటకారంగా ఉంది దేవుడికి దూరం అయిపోవడం అంటే. మానవుడిగా ఉన్నావు, నీకు అంత ఎటకారంగా ఉంది అది. మరి దైవతత్వం కలిగి ఉన్నాయనికి అది సులువు, దైవతత్వం కలిగి ఉన్నాయనికి అది పెద్ద అవసరం లేదు. కానీ మానవుడు దేవుడు మనకి ఏం చేసిన అర్హత ఇస్తే అర్హతను ఏం చేస్తున్నాం? మనం పోగొట్టుకుంటున్నాం. దేవుడు పవిత్రుడు గనక, దేవుడు కన్నులు పవిత్రమైనవి గనక దేవుడు ఏం చూడలేడు? పాపాన్ని చూడలేడు ఆయన. అందుకని ఇశ్రాయేలు చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం 59:2 మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచును గనుక ఆయన ఆలకింపకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ప్రార్థనలు చేస్తున్నారు, దేమని? ప్రభా మమ్మల్ని విడిపించి ప్రభా, మా ప్రార్థనలు ఆలకించి ప్రభా అంటున్నాడు. కానీ దేవుడు ఎందుకు ఆలకించట్లేదు వాళ్ళ ప్రార్థనలు అంటే గనక, దేవునికి ప్రజలకే మధ్యన వారి పాపం ఎలా అడ్డుంది? గోడగా అడ్డుంది. ఆయన పవిత్రుడు గనక ఏం చూడలేకపోతున్నాడు? ఆయన పాపాన్ని చూడలేకపోతున్నాడు. ఆయన పవిత్రుడు గనక ఎవరి ప్రార్థన వినలేకపోతున్నాడు? ఇశ్రాయేలు యొక్క ప్రార్థన వినలేకపోతున్నాడు. యేసు ప్రభు వారు కలువరి శిలువలో 3 గంటలకే సర్వ మానవాళి ఆయన భుజాల మీద పాప భారం ఆయన భుజాల మీద ఏలబడుతున్నప్పుడు ఆయన ఎలా కనబడుతున్నాడు దేవునికి? పాపిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. అయితే ఇప్పుడు పాపిగా ఉన్న కుమారుని ఏం చేస్తున్నాడు? ఆయన విడిచిపెడుతున్నాడు, చూడలేకపోతున్నాడు. అంటే ఎలా ఉందంటే విడిచిపెట్టడం కేవలం దేవుడు విడిచిపెట్టడం అంటే ఏంటి దేవుని దృష్టిలో? ఉదాహరణకి మనం ఆదికాండం ఒకసారి వెళ్తే గదంతో మాట్లాడతా, ఎప్పుడైతే ఈ పండును తింటావో వెంటనే ఏమవుతావు? నువ్వు చనిపోతావు. తర్వాత యేసుప్రభు వారి దగ్గరికి ఒక రోమా సైనికుడు వచ్చి, అధికారి వచ్చి, అయ్యా నా కూతురు చనిపోయింది అయ్యా, వచ్చి నువ్వు గనక ఆవిడ మీద చేయి ఉంచితే మళ్ళా బతుకుద్ది అంటాడు. ఈ యేసుప్రభు వారు వెళ్ళిన తర్వాత ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఈ చిన్నది పడుకుంది అంటాడు. అప్పటికే తండ్రి డిక్లేర్ చేశాడు ఏమని? చనిపోయిందని.
చుట్టుపక్కల ఉన్న బంధువులు కానివ్వండి, లేదంటే ఆ సమాజంలో ఉన్న వాళ్ళు కానివ్వండి, శిష్యులు కానివ్వండి, అందరూ డిక్లేర్ చేశారు ఈవిడ చనిపోయిందని. కానీ యేసుప్రభు వారు ఏమంటున్నారు? చిన్నదే నిద్రించి ఉన్నది అన్నాడు. అంటే పాత నిబంధనలో ఆయన పొండి తిన్న తర్వాత ఇంకా అనేకమైన సార్లు 900 సంవత్సరాలు బతికాడు. ఇంకా ఎప్పుడైతే పాపం అనే మచ్చ కనబడుతుందో మన ఆత్మీయ జీవితం మీద, దేవుడు ఏం చేస్తున్నాడు? వారిని విడిచిపెడుతున్నాడు. దేవుడు విడిచిపెట్టడం అంటే దేవుని దృష్టిలో వాడు చనిపోవడం. మన దృష్టిలో చనిపోవడం అంటే ఏంటంటే మనిషి కళ్ళ ముందు నుంచి కనబడకపోవడం. చూడండి ఒకసారి, ఎవరైనా సరే ఒక 10 రోజులు కనబడలేదు అనుకో, ఎరా బాబు ఉన్నావా పోయావా ఎక్కడ ఉన్నారా బాబు అంటారు జనరల్గా. అంటే దాని ఉద్దేశం ఏంటి? నీ ఉనికి మా మధ్యలోంచి లేనప్పుడు, నువ్వు మా కళ్ళకి భౌతికంగా కనబడతలేనప్పుడు నువ్వు ఎలా కనబడుతున్నావు? మా దృష్టికి చనిపోయిన వాడు కనబడుతున్నావు. కానీ దేవుని దృష్టిలో చనిపోవడం అంటే శరీరం పాతిపెట్టడం కాదు, శరీరం స్పందించకపోవడం కాదు, కానీ ఆత్మ స్పందించకపోవడం, ఆత్మ దేవునితో సహవాసం లేకపోవడం. దేవుడు విడిచిపెడితే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? దేవుడు విడిచిపెట్టేది ఎందుకంటే ఇక్కడ మరణించడానికి. నా దృష్టిలో అయితే కనుక కుమారుని గనక తండ్రి విడిచిపెట్టకపోతే కుమారుడు ఏమవలేడు? మరణించలేడు. మరణిస్తేనే రక్షణ కలుగుతుంది ప్రజలకి. అంటే కుమారుని విడిచిపెట్టింది ఆయన పాపాత్ముడిగా ఉన్నాడు కనుక విడిచిపెట్టాడు, చూడలేక విడిచిపెట్టాడు. అది ఒకటే కారణం కాదు, కానీ ఆయన విడిచిపెట్టింది ఎందుకు? ఆయన్ని మరణించడానికే. మరణానికి ఎవరిని అప్పచెప్పాడు? కుమారుని అప్పచెప్పాడు. దేవుడి స్తోత్రం. కుమారుని ఎందుకు విడిచిపెట్టాడు అంటే కనుక మరణానికి అప్పచెప్పాడు. యేసుప్రభు వారు చివరిసారి తన ప్రాణం విడిచినప్పుడు కాదు దేవుని దృష్టిలో మరణించింది. ఎప్పుడు మరణించాడు దేవుని దృష్టిలో? ఎప్పుడైతే తండ్రి విడిచిపెట్టాడో కుమారుణ్ణి, అప్పుడు దేవుని దృష్టిలో ఎవరు మరణించారు? యేసుప్రభు వారు మరణించారు. ప్రజల దృష్టిలో ఎప్పుడు మరణించాడు యేసుప్రభు వారు? 7వ మాట, తండ్రి ఇదిగో నా ఆత్మ నీకు అప్పచెప్తున్నాను అని చెప్పి బిగ్గర కేక వేసి అప్పుడు ప్రాణం ఇచ్చాడు. ఇది మనుషుల దృష్టిలో మరణించడం అయితే, దేవుని దృష్టిలో ఎప్పుడు మరణించాడు? నా దేవా నా దేవా నన్ను ఎలా చేయవిడి నాడుతీవా అన్నప్పుడు, తండ్రి విడిచిపెట్టినప్పుడే కుమారుడు దేవుని దృష్టిలో మరణించాడు. ఎవరైనా సరే దేవుని దగ్గరికి వెళ్ళొచ్చు, దేవుడు ఎవరినైనా చూడొచ్చు. ఇప్పుడు అందరినీ దేవుడు ఏం చేశాడు? పవిత్రుడిగా చేశాడు. పాపాన్ని క్షమించడం మాత్రమే కాదు, కానీ పవిత్రుడుగా చేశాడు. జంతువుల రక్తంలో పాపం క్షమించబడింది పాత నిబంధనలో, దాని ఏం లేదు, పవిత్రత లేదు. మరి పవిత్రత ఉండాలంటే పవిత్రమైన దాన్ని అర్పించాలి. మరి లోకంలో పవిత్రమైనది ఏది ఉందంటే కనుక అది యేసుప్రభు వారు మాత్రమే. ఎందుకంటే మనుషులు కలయిక వల్ల పుట్టినవాడు కాదు, మనుషుల యొక్క స్వబుద్ధి ఆయనకు అంటుకోలేదు గనక, మనుషులు జీవించినట్లు ఆయన జీవించలేదు గనక, మనుషులు ఎదుర్కొని శోధంలో పడిపోయినట్టు పడిపోలేదు. ఆయన వచ్చిన కాడి నుంచి వెళ్ళిపోయేంత వరకు పవిత్రంగానే బతికాడు ఆయన. ఈ విధంగా చూసుకుంటే గనక డబల్ డెత్ అంటే ఏంటి? 2 మరణాలు. బైబిల్లో కొత్త కాదు ఇది, అనేకమైన సార్లు చూసాం మనం. 2 మరణాలు. ఓ పక్కన శరీరంగా మరణించాడు, ఇంకో పక్కన తండ్రికి దూరం అవడం వల్ల తండ్రి దృష్టిలో మరణించాడు, మనుషుల దృష్టిలో మరణించాడు యేసుప్రభు వారు. కేవలం నువ్వు అలా మరణించకూడదని. శరీర మరణం అనేది మామూలు అందరికీ, ఆత్మ మరణం అనేది దేవుడు అందరికి ఇచ్చింది కాదు, ఎవరికి ఇవ్వలేదు, మనుషులకి ఇవ్వలేదు అది. అసలు ఆయన చాలాసార్లు చెప్పే విషయం ఏంటంటే, పాతాళాన్ని దేవుడు నిర్మించేటప్పుడు మనుషుల్ని దృష్టిలో పెట్టుకోలేదు. వారి కొరకు కాదు కదా, వారికి ఎందుకు? పాతాళం ఎవరి కొరకు నిర్మింపబడలేదు? మనుషుల కొరకు నిర్మింపబడలేదు. పడద్రోయబడిన ఆత్మలను అక్కడ బందీలుగా ఉంచడానికి ఏం చేశాడు ఆయన? పాతాళం అనే దాన్ని సృష్టించాడు. కానీ ఎవరు వెళ్తున్నారు అక్కడికి? మనుషులు వెళ్తున్నాం. ఎందుకోసం వెళ్తున్నాం అంటే మన సొంత నిర్ణయాలను బట్టి. దేవుడు ఎవరిని కూడా బలవంతంగా పాతాళంలోకి గంటట్లేదు. మన నిర్ణయాలను బట్టి మనమే అక్కడికి వెళ్తున్నాం. దేవుని స్తోత్రం. మరణించడం కొరకు కాదు, ఆయన ఆత్మను మనకి ఇచ్చింది రక్షణ పొందడానికి. ఆ ఆత్మ పవిత్రంగా మరలా ఎవరి దగ్గరికి వెళ్ళిపోవాలి? దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి, తండ్రికి అప్పచెప్పాలి. కనుక ఆయన ఏం చేశాడంటే తండ్రికి దూరం అయ్యి నిన్ను తండ్రికి దగ్గరపరచడానికి. అంటే మనం దేవుడికి దగ్గర అవ్వాలంటే కుమారుడు దూరం అవ్వాలి కనుక ఆయన ఏమయ్యాడు? తండ్రికి దూరం అయ్యాడు. కాబట్టి తండ్రి ఏం చేశాడు? దాని కొరకు చేయి విడిచాడు. కాబట్టి గమనించండి ప్రియమైన సంగమా, ఎంత ఆవేదన గుండా దేవుడు వెళ్ళి ఉండొచ్చు, ఎంత వేదన గుండా దేవుడు వెళ్ళి ఉండొచ్చు ఆ సమయంలో అనేది ఒకసారి మనం ప్రశ్నించుకుంటే కనుక చాలా మామూలు విషయం కాదు అది. 3 గంటలు అయినప్పుడు యేసుప్రభు వారి మాట పలకడం కనబడుతుంది మనకి. అప్పటి వరకు సృష్టి అంతా మామూలుగా ఉన్నా కానీ సృష్టి ఏం చేస్తుంది? ఇప్పుడు ప్రలాపిస్తుంది. సృష్టి 7వ అధ్యాయం చదివితే కనుక మత్తయి సువార్త ఇంచుమించు 3 గంటలు అయినప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తా అని బిగ్గరగా కేకవేసును. అరమిక్ భాషలో యేసుప్రభు వారు మాట్లాడుతున్నారు. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడి నాడితివని అర్థము. అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మాట విని ఏలియాను పిలుచుచున్నాడండి. దేవుని స్తోత్రం. బోళమని జనం ఉన్నారు, కానీ యేసుప్రభు వారు ఏలి ఏలి అంటుంటే దాని అర్థం ఏంటి? అరబిక్ భాషలో నా దేవా అని అర్థం. కానీ అక్కడ హిబ్రూ వచ్చిన యూదులు ఏం చేస్తున్నారు? ఈడు ఏలి అని పిలుస్తున్నాడు, మరలా భూమి మీదకి వస్తాడు, ఆయన మరణించలేదు కనుక అన్న ఉద్దేశం ఎవరికి ఉంది?
ప్రజలకు ఉంది, యూదులకు ఉంది ముఖ్యంగా. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈడు ఏలియాకు ప్రార్థన చేస్తున్నాడో తప్పించమని అడుగుతున్నాడు, చూద్దాం ఏలియా వస్తాడో రాడో. ఇక్కడ ఏలియాకి ప్రార్థన చేయట్లేదు కానీ దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు. నా దేవా నన్ను ఎలా చెవిడి నాడితివి అనే మాటలు ఏం చేస్తున్నాడు యేసుప్రభువు వారు, వేదన పొందుతా బిగ్గరగా కేక వేశాడు. ఎందుకు బిగ్గరగా కేక వేశాడు? ఆయన బాధ బిగ్గర కేక కూడా వేసాడు. ఎక్కడది మళ్ళా 7వ మాటలో ఉన్నప్పుడు మరలా బిగ్గర కేక వేశాడు. అప్పుడు ఏంటది? ఆనందమైంది. నేను సాధించాను. ఏం సాధించాను? రక్షణ సాధించాను. దేవుని చిత్తాన్ని ఎక్కడ రాజీ పడకుండా నేను పూర్తి చేశాను. నేను బిగ్గర కేక వేశాడు. ఎందుకంటే దేవునికి ఆయనకి మధ్యన ఎడబాటు కలిగిందని. ఆ బాధలో ఏం చేశాడు? ఆయన బిగ్గర కేక వేసి ఏలి ఏలి లామా సబక్త అని ఆయన ప్రార్థన చేయడం కనబడుతుంది. దేవుని స్తోత్రం. కీర్తన గ్రంథంలో 22వ అధ్యాయంలో కూడా మనకి ఇదే మాట కనబడుతుంది. దావీదు కూడా దేవునికి ప్రార్థన చేయడం కనబడుతుంది. దావీదు శోధనలో ఉన్నప్పుడు, దావీదు కష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, మరణ ఛాయలు దావీదు చుట్టూ అలుకున్నప్పుడు ఆయన చేస్తున్న ప్రార్థన ఏంటి? నా దేవా నన్ను ఎందుకు ఎడబాయితివి అనే మాట అంటాడు. అంటే ఎంతకాలం ప్రభు నన్ను ప్రార్థన వినకుండా ఉంటావో, ఎంతకాలం ప్రభు నన్ను ఎడబాస్తూ ఉంటావో, నేను ఇబ్బందుల్లో ఉన్నాను, నేను శోధనలో ఉన్నాను, నేను శ్రమల్లో ఉన్నాను, నన్ను జ్ఞాపకం చేసుకోవాలంటూ కీర్తనగా దావీదు ఏం చేస్తున్నాడు? దేవుడికి ప్రార్థన చేయడం కనబడుతుంది. జ్ఞాపకం ఉంచుకోండి, ప్రార్థన ఎప్పుడు చేయాలి? శ్రమలు వచ్చిన తర్వాత కాదు, శ్రమల్లో ఉన్నప్పుడే ప్రార్థన చేయాలి. మనం యేసుప్రభువు వారు అంత అయిపోయిన తర్వాత ప్రార్థన చేయట్లేదు కానీ ప్రతి క్షణం కలువరుసల్లో ప్రార్థన చేస్తున్నాడు. తండ్రితో ఎడబాటు కలగకూడదనే ప్రార్థన చేస్తున్నాడు ఆయన. దేవుని ప్రియమైన సంఘం, ఒకసారి మనం గమనించట్లయితే కనుక కుమారుడి యొక్క పవిత్ర సంకల్పం, కుమారుడి యొక్క పవిత్ర అర్పణ, దేవుని యొక్క ప్రేమ, ఈ రెండు కలిసినాయి కాబట్టే మనకేం కలిగింది? రక్షణ సంపాదించుకున్నాం. ఒకవేళ తండ్రి ప్రేమ లేకపోతే ప్రజల మీద, పాపుల మీద లేకపోతే గనక, ఒకవేళ కుమారుడు సమర్పణ లేకపోతే తండ్రి చిత్తానికి మనం ఏం పొందుకోలేము? రక్షణ పొందుకోలేము. తండ్రి సిద్ధంగా ఉన్నాడో ఏమి ఇవ్వడానికే? రక్షణ ఇవ్వడానికే. మన యొక్క సంకల్పం, మన యొక్క అర్పణ, మన యొక్క ఆత్మని అర్పించే సిద్ధపాటు మనకు ఉంటే మనమే సంపాదించుకోగలం. ఇప్పుడు రక్షణ సంపాదించుకోగలం. ఒక మాట చెప్తే జ్ఞాపకం ఉంచుకోండి, రక్షణ మనకి సులువుగా రాలేదు. రక్షణ మనకు ఉచితమే కానీ అది మనకు దగ్గర రావడానికే సులువుగా రాలేదు. స్వతంత్రం మనకు వచ్చింది, ఫ్రీగా అనుభవిస్తున్నాం ఇప్పుడు. కానీ దాన్ని సంపాదించడానికి వాళ్ళంత కష్టపడ్డారు, ఎన్ని ఉద్యమాలు చేశారు, ఎన్ని దెబ్బలు తిని ఉంటారు. గమనించండి, ఇది మనం సులువుగా అనుభవిస్తున్నామేమో కానీ దాన్ని సంపాదించడంలో ఎంత బాధ పొందుంటాడు యేసుప్రభువు వారు. తండ్రి ఎంత కుమారుడు కళ్ళ ముందు మరణిస్తున్నప్పుడు, తండ్రి అప్పటి వరకు పవిత్రంగా ఉన్న కుమారుడు తండ్రి దృష్టికి అనీతిమంతుడిగా ఎంచబడుతున్నప్పుడు, అపవిత్రుడిగా ఎంచబడుతున్నప్పుడు తండ్రి ఎంత కుంగిపోయి ఉండొచ్చు. తర్వాత తండ్రికి దూరం అవుతున్నప్పుడు కుమారుడు ఎంత బాధపడి ఉండొచ్చు. నన్ను అన్యాయంగా సిలువేస్తున్నారు కదా అని ఆయన తలుచుకోవడంలో ఆయన ఎంత బాధపడి ఉండొచ్చు. ఇవంతా జ్ఞాపకం చేసుకుంటే రక్షణ మనకి సులువుగా రాలేదు. ప్రయాసం ఉంది, ఒక త్యాగం ఉంది. ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటే మనం రక్షణనే నిర్లక్ష్యంగా చూడం. తండ్రి పవిత్రమైన ప్రేమ, కుమారుడు యొక్క పవిత్రమైన అర్పణ రెండూ కలిసి ఏం చేసింది? మనకి రక్షణ ఇచ్చింది. కాబట్టి అట్టి రక్షణ మనం ఎడబాటకుండా, మనం నిర్లక్ష్యం చేయకుండా ఉంటామని, మానవాళికి దేవునికి మధ్యన ఎడబాటు కలగకూడదని యేసుప్రభువు వారు ఏం చేశారు? ఆయన ఎడబాటాడు కనుక ఆ ఎడబాటు నీకు నాకు ఉండకూడదని దేవుడు దృష్టి కుమారుడు మీద లేకుండా కుమారుడిని విడిచిపెట్టాడు. ఎందుకంటే రేపొద్దున్న నిన్ను విడిచిపెట్టకూడదని. నువ్వు రేపొద్దున్న పవిత్రంగా కనబడాలని కుమారుడు ఏం చేశాడు? అపవిత్రంగా కనబడ్డాడు దేవుని దృష్టికి. నువ్వు పాప భారాన్ని మోయకూడదని, పాపం నీలో ఉండకూడదని ఆయన ఏం చేశాడు? నీ పాప భారాన్ని మోసి దృష్టికి ఏం చేశాడు? ఆయన పాపాత్ముడే ఎంచబడ్డాడు. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుడు ఎంత బాధపడుతున్నాడంటే కుమారుడు కంటే మనల్ని ఏం చేశాడు? ఆయన ఎక్కువ ప్రేమించాడు. మరి ఆ ప్రేమించిన మనం దూరం అవుతున్నప్పుడు తండ్రి ఎంత బాధపడతాడు? యేసుప్రభువు వారిని విడిచిపెట్టిన దానికంటే మనం ఆయన విడిచిపెడుతుంది ఇంకా దారుణంగా ఉంటుంది ఆయనకి. కాబట్టి ఆ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటారని కోరుకుంటూ ఈ చిన్న వాక్యం దేవుడు దించబడింది కాక ప్రార్థన.